నాపై ప్రేమన్నాడు. నువ్వు లేక నేను లేనన్నాడు. నాతో రాకపోతే చస్తానన్నాడు. ఇంట్లో వాళ్ళేమో చిన్నప్పుడే బావకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందర్నీ కాదనుకొని వెళ్లి అతన్ని పెళ్లి చేసుకున్నాను. తీసుకువెళ్లి బస్తీలో కాపురం పెట్టాడు. కొన్ని రోజులకి నెల తప్పాను. 2 కవల పిల్లలకి జన్మనిచ్చాను. ఒకరోజు రాత్రి పిల్లలకి పాల డబ్బాలు తెస్తానని వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. రాత్రంతా గుమ్మంలో నుంచొని ఎదురు చూశాను. రాలేదు. తర్వాత రోజు తనని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి వెళ్ళాను. నువ్వేమైనా మమ్మల్ని అడిగి వాడిని పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు వాడు కనిపించడం లేదని మమ్మల్ని అడగడానికి ముందు బయటికి వెళ్ళు అని చంటి పిల్లలతో గుమ్మం ముందు నుంచిన నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. అతని కోసం ఊరంతా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. తర్వాత కొందరు బస్తీ వాళ్ళ ద్వారా తెలిసింది అతను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని. రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఊరొదిలి వెళ్లిపోయారని. వాళ్ళు చెప్పడం పూర్తయ్యే లోపే నేలపై పడి ఉన్నాను. తర్వాత పక్కనున్న వాళ్ళు లేపి నన్ను పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి ఓనర్‌కి విషయం తెలిసి 3 నెలల నుంచి రెంట్ కట్టలేదు. ఇప్పుడేమో వాడు దేన్నో తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు డబ్బులు ఎవరిస్తారని బాగా తిట్టి వెంటనే ఇల్లు ఖాళీ చేయమని సామాన్లు తీసి రోడ్డుపై పడేసింది. ఏం చేయాలో తెలియక నాన్నకి ఫోన్ చేశాను. నీకు పిండం పెట్టి చాలా రోజులైందని ఫోన్ పెట్టేశారు. వెంటనే తమ్ముడికి ఫోన్ చేశాను. మా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చావని ఫోన్ కట్ చేశాడు. చేతిలో ఒక్క రూపాయి లేదు. పిల్లలేమో ఆకలికి అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఏమీ తెలియట్లేదు. నడి రోడ్డు మీద దీనంగా పిల్లలతో నుంచొని ఉన్నాను. కొంచెం సేపటి తర్వాత ఏదో బండొచ్చి ఆగింది. చూస్తే బావ. తన కళ్ళల్లోకి చూసే ధైర్యం సరిపోలేదు. గుండెలు పగిలేలా ఏడ్చాను. ఏం జరిగిందని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. బండెక్కమని తీసుకువెళ్లి పిల్లలకి పాలు నాకు భోజనం పెట్టించాడు. మీ నాన్నతో నేను మాట్లాడతాను, ఇంటికి వెళ్దాం రా అన్నాడు. రాలేనని తల అడ్డంగా ఊపాను. మరేం చేస్తావన్నాడు కోపంగా. నీకు కుదిరితే ఒక్క 50,000 ఇప్పించు బావా, ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకుంటానని చెప్పాను. మారు మాట్లాడకుండా బయటకు వెళ్లిన బావ కొంచెం సేపటి తర్వాత డబ్బులు ఒక ఫోను నా చేతికిచ్చాడు. బావకి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పి పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను. ఎక్కడైతే నా జీవితాన్ని కోల్పోయానో తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకొని బస్తీలో అడుగుపెట్టాను. ఇంటి ఓనర్‌కి ఇవ్వాల్సిన రెంట్ ఇచ్చేసి ఇక నుంచి టైంకి రెంట్ కడతానని ఆవిడని ఒప్పించి తిరిగి ఇంట్లో సామాన్లు సర్దుకున్నాను. నాలాగే ఇబ్బందులు పడుతున్న ఒక పెద్దావిడ్ని చేరదీసి పిల్లలకి సంరక్షణగా ఏర్పాటు చేసుకున్నాను. నానమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. నేను ఇంట్లో సరదాగా వంట చేసినప్పుడు అమ్మ నీకు మీ నానమ్మ చేతి తీరొచ్చిందనేది. ఇప్పుడు నేను దాన్నే నా బ్రతుకు తెరువుగా మార్చుకోవాలనుకున్నాను. కావలసినవన్నీ తెచ్చుకొని ఇంట్లో చిన్న కర్రీ పాయింట్ ఓపెన్ చేశాను. చుట్టుపక్కల వాళ్ళందరినీ ఓపెనింగ్ అని పిలిచాను. మొదటి రోజు ఓపెనింగ్ అని వచ్చిన వాళ్ళందరూ ఫార్మాలిటీకి ఒక్కొక్క ప్యాకెట్ కొనుక్కున్నారు. అందరికీ రుచి బాగా నచ్చింది. బస్తీలో ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే అది నిమిషాల్లోనే బస్తీ అంతా పాకిపోతుంది. కర్రీస్ బాగున్నాయని బస్తీ అంతా బాగా ప్రచారమైంది. తర్వాత రోజు నుంచి కొనుక్కునే వారి సంఖ్య బాగా పెరిగింది. వచ్చే ప్రతి రూపాయిని జాగ్రత్త చేసి నెమ్మదిగా కావాల్సిన సామాన్లను ఒక బండిని ఏర్పాటు చేసుకున్నాను. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం కర్రీస్, రాత్రికి బిర్యానీ ఇలా అన్ని స్టార్ట్ చేశాను. రోజు రోజుకి వ్యాపారం బాగా పెరిగింది. ఇది కథ కాదు, బలహీనతనే బలంగా మార్చుకున్న ఒక సోదరి కథ. పార్ట్ 2ని త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.